హాయ్ బ్రో. హాయ్ అన్న బిగ్ బాస్ ఎలా ఉందన్న? బిగ్ బాస్ 8 వచ్చి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది అన్న నాకు. ఎందుకంటే బిగ్ బాస్ 7 కన్నా బిగ్ బాస్ 8 వచ్చి పక్క అసలు మాస్ హైలైట్ అనుకున్నా నేను. ఎందుకంటే బిగ్ బాస్ 8 లో ఒక అమ్మాయి ఉందన్న, అది ఆడుతుంది. అది ఆట ఆడుతుంటే మామూలు అనిపించలేదు. ఎందుకంటే ఆమె ఆట ఆడుతుంటే మొగరాయుడు ఆడతారు చూసిన అట్లా ఆడుతుంది. యస్మి అసలు ఆమె ఎందుకు కొట్టదు ఎవరికి అర్థం కాదు. ఆమె పృథ్వీ మీద గొడవ పడుతుంది, మణికంఠ మీద గొడవ పడుతుంది. ఆమె ఎందుకు గొడవ పడుతుంది ఎవరికి అర్థం కాదు. కానీ అసలు ఆమె ఆట చూస్తుంటే నాకు నచ్చలేదన్నా, అసలు నచ్చలే. బాగా ఆడుతుంది కానీ ఎందుకు ఆడుతుంది? గొడవ పట్టడానికి ఆడుతుందా? మణికంఠ బాగా ఆడుతున్నాడు. మణికంఠ అగ్గిలిస్తున్నాడు అంటే అది క్లోజ్ అయిపోవడానికి అగ్గిలిస్తున్నాడు, కూల్ అయిపోవడానికి. కానీ ఇంకా అగ్గులు ఇవ్వాలి పక్కా అది. ఎందుకంటే వాళ్ళు కోపంగా ఉన్నారు కాబట్టి అగ్గిచ్చేసి మంచిగా మాట్లాడదని చెప్పేసి మణికంఠ అనుకుంటాడు. కానీ మణికంఠ బాగా ఆడుతున్నాడు అన్న. సింపతి లేదన్న మణికంఠకి. ఇప్పుడు ఫస్ట్ లో ఉన్నది ఒక వారం 2 వారాల దాకా సింపతి అయితే ఫుల్ ఉంది. సింపతి ఇప్పుడు లేదు కానీ మస్తు ఆడుతున్నాడు ఇప్పుడు మణికంఠ. కానీ టాప్ 5 వస్తే ఆడే రావచ్చు అనుకుంటాను నేను. మణికంఠ తోసేసారంటే అది గేమ్ లో నెట్టేశారు. చాలా బాధ అనిపించింది. తల పట్టేసుకున్నాడు, చచ్చిపోయింది అబ్బా అనుకోండి నేనైతే. అసలు బామ్మ చచ్చిపోయిందే, ఇడు తీసుకొని పోతారు అనుకోండి నేనైతే. పృథ్వీ గేమ్ వేస్ట్ అన్న, అసలు వరస్ట్ క్యాండిడేట్ పృథ్వీ. అసలు వేస్ట్ అన్న పృథ్వీ పక్కా. అసలు ఆట వేస్ట్ గా పృథ్వీ తీసేస్తారు అనుకున్నాను బిగ్ బాస్ నుంచి. నబిల్ గేమ్ బాగుందన్న, బాగా ఆడుతున్నాడు. మైండ్ పెడితే ఇంకా ఆడొచ్చు అని అనుకున్నాను నబిల్. విష్ణుప్రియ వేస్ట్ అన్న. ఆమెకి బయట ఉన్న ఫాలోయింగ్ కన్నా బిగ్ బాస్ లో ఆడే గేమ్ అసలు లేదు. అసలు అట్టికాయ తొక్క తీసి ఆడ పడదింటారు, ఆడ పడేస్తున్నారు బిగ్ బాస్ లో. గుడ్డు గేమ్ బాగా ఆడారన్న, మస్తు హైలైట్ ఆడారు. కానీ మణికంఠ చూస్తే చాలా బాధ అనిపించింది గుడ్డు గేమ్ కాడ. కానీ వాళ్ళు కొట్లాడుతుంటే ఆ కొట్లాడక నేను తట్టుకెళ్ళిపోయినా. గుడ్డు కోసం ప్రాణాలు పోయేటట్టు. మరి ప్రాణాలు పక్కా పోతాయి కదా గుడ్డు కోసం అయితే. కామెడీ ఎంటర్టైన్మెంట్ ఎవరు చేస్తున్నారా బిగ్ బాస్ లో? బిగ్ బాస్ లో కామెడీ మణికంఠ చేస్తాడు హైలైట్. అది బాగా అగ్గులు ఇస్తాడు, కిస్సులు ఇస్తాడు, అందరికి పులియర్ బాగా కలుపుతున్నాడు బిగ్ బాస్ లో. నిఖిల్ సోనియా బానే ఆడుతున్నారు, మంచిగా ఆడుతున్నారు. లవ్ ట్రాక్ అయితే సోనియా అనుకుంటా నేను. అంటే మరి యష్మి కూడా ట్రై చేస్తుంది, మణికంఠ మన నిఖిల్ ని ట్రై చేస్తుంది. మరి ఎవరికి పడే ఛాన్స్ ఉంది? వాళ్ళు ఇక ఎవడు కనెక్ట్ అయితే వాళ్ళు ఇక పక్కా. అది బిగ్ బాస్ ఈ మధ్య ముద్దులు హగ్గులు బాగా ఎక్కువైనాయి. మరి బిగ్ బాస్ 8 కదన్నా, ఇంకా ఏమో ఇష్టం. అప్పుడు అది ఉల్టా పుల్టా అన్నాడు. బిగ్ బాస్ 8 కాబట్టి ఇంకేమి ఇష్టం వాడికి తెలియదుగా, ముందు చూస్తుంటే అర్థమవుతుంది. కానీ ఫుడ్ కాడ గొడవ ఆడుకోవడం అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఫుడ్ రేషన్ కానీ అన్ని ఇవ్వడం కానీ, మీకు ఇంత ఇస్తాము, మీరు ఈ గేమ్ ఆడితే ఇస్తాం అని చెప్పేసి. ఓవరాల్ గా ఫైనల్ గా మీకు బాగా నచ్చింది మొత్తం అందరిలో? నాకు నచ్చింది అయితే నైనిక నచ్చింది. బాగా ఆడుతుంది కానీ నైనిక బాగా ఆడింది ఫస్ట్ వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు డల్ అయిపోయింది, ఎందుకు అర్థం కాలేదు. కానీ చాలా బాధ అనిపిస్తుంది. టాప్ 5 లో మణికంఠ రావచ్చు అన్న. వాడు వస్తాడు అని అనుకుంటున్నా, పక్కా వస్తాడు. మణికంఠ అన్న, నైనిక అన్న, నిఖిల్ వస్తాడు.